ఇక 2వ అధ్యాయం 5వ వచనానికి వచ్చేద్దాం. చూసారు, ఆ కాలమున ఆకాశము క్రింద ఉండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో ఎందుకు రావాలి వాళ్ళు? అది ధర్మశాస్త్రంలో ముందుగానే 3 పండగలకు రావాలని చెప్పాడు దేవుడు. కనుక భక్తిగల వారు వస్తారు, భక్తిగల వారైతే వస్తారు. అది కూడా కరెక్ట్గా రాయబడింది అక్కడ. ఏమని? భక్తిగలవారు. భక్తి లేని వాళ్ళు దేవుడు చెప్తే వినాలా మేమేమన్నా? ఆదివారం రమ్మంటాడు ఆయన, ఏమన్నా రావాలా మేము అని అంటారు. కనుక భక్తి గలవారు ఎంత దూరమైనా, ఎన్ని వేల కిలోమీటర్లు అయినా, ఎంత ఖర్చు అయినా యెరూషలేముని ఖచ్చితంగా ప్రతి సంవత్సరము వస్తూనే ఉన్నారు. యెరూషలేమునకు వచ్చి 50 రోజుల పాటు అక్కడే ఉండిపోతున్నారు. కనుక ఇక్కడ వచ్చింది అన్యులా ఇశ్రాయేలీలా? ఓన్లీ ఇజ్రాయేలీలు. అన్యులు ఇంకా ఎవరు కూడా ఒక్కడు కూడా ఎంటర్ కాలేదు. యెరూషలేముకి ఎవరైనా వచ్చేది ఎవరు వస్తారు చెప్పండి? ఎప్పటికీ ఇజ్రాయేలీలే వస్తారు యెరూషలేముకి. వీలైతే మీరు 14వ వచనం కూడా చదవచ్చు తొందరగా. 2:14. ఓకే, చూసారా? యూదులారా అంటున్నాడా? యెరూషలేములో కాపురం ఉన్నవారులారా అంటున్నాడా? 36. అది మరి ఎవరు వచ్చారు ఇక్కడికి? 12 గోత్రాల ఇశ్రాయేలీలు మాత్రమే వచ్చారు ఇక్కడికి. మొట్టమొదటిగా రక్షణ వాళ్ళకే రావాలి, వాళ్ళకే చెప్పాలి. అందుకే వారికి చెబుతూ ఉన్నాడు ఇక్కడ, వాళ్ళ దగ్గరే మాట్లాడుతున్నాడు ఇక్కడ. చదువుదాం 5వ వచనం నుంచి. ఆ కాలమున ఆకాశము క్రింద ఉండు ప్రతి జనములో నుండి, అనగా ఇశ్రాయేలీలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండరి. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడటా. అది శబ్దం వచ్చిందంట. ఏమొచ్చిందమ్మా? దేవాలయంలో ఉన్నారు కదా వీళ్ళు, అక్కడ ఉన్నారు కదా, వాళ్ళ మధ్యన ఉన్నారు కదా విషయంలో. శబ్దం ఏంటా శబ్దము? ఈ 120 మంది లేదా ఈ 12 మంది వేరే వేరే లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు, వేరే వేరే భాషల్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అనుకోకుండా నేను చైనీస్ భాష, ఆమె మరాఠీ భాష, ఇంకొకరు తమిళం భాష, మనం గట్టిగా మాట్లాడుతున్నాం అనుకో, బయట కూర్చున్న వాళ్ళు బిత్తరపై లోపల రారేటి. గట్టిగా మనం మాట్లాడుతున్నాం అనుకో. ఎందుకు గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది వాళ్ళంటే, ఆ రోజుల్లో మైకులు లేవు, అన్ని వేల మందికి వినబడాలంటే. వారు గట్టిగా మాట్లాడుతున్నారు. ఈలోగా పరిగెత్తుకుంటూ వచ్చేసారు అందరూ. వీళ్ళేంద్ర ఇలా గట్టిగా మాట్లాడుతున్నారు, గట్టిగా అరుస్తున్నారు అనే శబ్దం కలిగిందనమాట. ఆ ఇంట్లోకి అందరూ, ఆ ప్లేస్కి, వీళ్ళున్న ప్లేస్కి అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసారు. ఇప్పుడు ఏం జరిగిన తర్వాత 7వ వచనం. వారి 6వ వచనంలో తన తన స్వభాషతో వారు మాట్లాడుట. అది పేతురు ఒక భాషలో మాట్లాడుతున్నాడు, ఇంకొక ఆయన ఇంకొక భాషలో మాట్లాడుతున్నాడు. అంటే వీరు మాట్లాడుతున్నది ఎక్కడి నుంచో వచ్చిన ఐగుప్తీల భాష, రోమీల భాష, అరామీల భాష, అషూరీల భాష మాట్లాడుతున్నారు వీళ్ళు. అంటే వారి వారి దేశాల్లో వారు నివసించినప్పుడు వీళ్ళకి ఏ భాష రాదు? యూదుల భాష రాదు. వాళ్ళు అక్కడ పోయిన తర్వాత మర్చిపోయారు, అవునా లేదా? వాళ్ళకి రాదు. ఇప్పుడు వాళ్ళు ఏ భాషతో మాట్లాడుతున్నారు? వాళ్ళ భాషతో సువార్త చెప్తున్నారు. అలా మాట్లాడడానికి ఎవరు అవకాశం ఇచ్చారు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఎంతమంది అంటే వాళ్ళు చూడండి, అంతటా 7వ వచనము, అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాటలాడుచున్న వీరందరూ గలీలీయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనమేను ఉన్నామే. మనం పుట్టిన దేశంలో, మనం పుట్టింది వేరే దేశంలో, ఇండియాలో భాష మాట్లాడుతున్నారు ఏంటి వీళ్ళు?
మనం పుట్టింది పాకిస్తాన్లో పుట్టిన భాష మాట్లాడుతున్నారు ఏంటి వీళ్ళు? కానీ వాళ్ళు ఇశ్రాయేలీలే, కానీ చెదిరిపోయారు ఒకప్పుడు. కనుక వాళ్ళకి ఈ భాష రాదు. ఏ భాష? హెబ్రీ భాష రాదు. వాళ్ళు వేరే భాష అక్కడ నేర్చుకున్నారు. కనుక వాళ్ళకి ఇప్పుడు సువార్త అందాలంటే ఎలా మాట్లాడాలమ్మా? వారి భాషలో మాట్లాడితేనే కదా వాళ్ళకి అర్థమవుతుంది సువార్త. అందుకే వీరు మాట్లాడిన భాష ఏంటంటే అవతల వారికి అర్థమయ్యే భాష మాట్లాడారు. ఇప్పుడు అనుకుంటున్నారు చూడండి చాలామంది, ఏదేదో మాట్లాడతారు కదా, ఆ భాష కాదు. ఆ భాష మాట్లాడేటట్టు అంటే వీలేంద్ర సారా బారీకా లబ్బర్ అంటున్నారు అని చెప్పి అనేవాళ్ళు, అవునా? అలా అనలేదు వాళ్ళు. మనము పుట్టిన మన దేశపు భాషను వీరు మాట్లాడుతున్నారేంటి? వీళ్ళు గలిలీలు కదా, హెబ్రీ భాష కదా వీళ్ళు మాట్లాడాల్సింది. వీళ్ళకి ఇన్ని దేశాల భాష ఎట్లా వస్తున్నాయి అబ్బా? అంతేనా లేదా? అన్ని రకాల భాషలు మాట్లాడాలంటే ఎంత నాలెడ్జ్ ఉండాలా? కనుక ఇన్ని భాషలు వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, మన దేశ భాషలు ఎట్లా మాట్లాడుతున్నారు అనేది ఆశ్చర్యం అయిపోయిందంటే అందరికీ. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశము భాషతో వీరు మాట్లాడుట మనం విని ఉన్నాం. ఇదేమి? ఏ దేశ భాషలట? పార్తీయులు, చూసారా, పార్తీయుల భాష మాట్లాడారు, మాదీల భాష మాట్లాడారు, ఇలామీల భాష మాట్లాడారు, మెసపోతేమియా, యూదియా, కప్పదోకియా, పొంతు, ఆసియా, పృగియా, పంపులియా, ఐగుప్తు అను దేశమందలి వారును, కురేని దగ్గర లిబియా ప్రాంతం కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరమును వీరు మన భాషతో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని. అదిగో ఇక్కడ 18 దేశాల నుండి వచ్చారు. వారి భాషలే వేరు. ఇప్పుడు తెలుగునికి చెప్పాలంటే తెలుగులో ఎంతమంది ఉంటారో, హిందీ వచ్చిన వాళ్ళు చెప్పాలంటే హిందీ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారో అలా అయ్యే పని కాదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు అంటే ఆయా దేశాల నుండి 18 దేశాల నుంచి వచ్చిన వారు యెరూషలేముకు వచ్చారు. ఇశ్రాయేలీలు వారు పండగకు వచ్చారు, పెంతెకోస్తు పండగకు వచ్చి వాళ్ళు దేవుని ఆరాధించడానికి వచ్చారు. ఆ సమయంలో వేలాది మంది, లక్షలాది మంది ఉన్నారు. ఇప్పుడు అందరికీ సువార్త ప్రకటించాలి, భూదిగాంతముల వరకు సువార్త వెళ్ళాలి. భూదిగాంతముల నుండి దేవుడే పండగ దినము రప్పించాడు. ఇప్పుడు ఈ 12 మందిని వాడుకొని వాళ్ళందరికీ సువార్త ప్రకటించాలి అంటే వారి భాషల్లోన వీరు మాట్లాడేట్టుగా చేసేసాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? ఆదికాండం 11వ అధ్యాయంలో ఒక భాషను అనేక భాషలుగా మార్చిన దేవుడు, అదే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు వీళ్ళు వాళ్ళ భాషల్లో మాట్లాడేటట్టుగా వీళ్ళకి పవర్స్ ఇచ్చేసాడు. అందుకే వీళ్ళందరూ కలిసి ఏం మాట్లాడుతున్నారు అంటే వారి భాషల్లో మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళు సబరిబల్ అబా అనలేదు, హిందీలో మాట్లాడుతున్నారు. తుమ్ లోగ్ ఆ జాओ, तुम लोग जीसस को मानो, तुम लोग जीसस को मार दिया, तुम लोग యేసు को సమాధి కర్ దియా అని చెప్పేసి చెప్తున్నారు. అవునమ్మా? ఇప్పుడు యేసుక్రీస్తు కోసం ఇట్లా హిందీలో మాట్లాడుతుంటే హిందీలో మాట్లాడే వాళ్ళందరికీ ఏమర్థమవుతుంది? మా భాష మాట్లాడుతున్నాడు, పైగా యేసుక్రీస్తు సువార్త చెప్తున్నాడు, మెస్సేజ్ వచ్చాడంట అనేపాటిగా వాళ్ళందరూ మారుమనసు. ఇప్పుడు కన్నడ వాళ్ళకి, ఇప్పుడు తమిళం వాళ్ళకి అట్లా వాళ్ళ భాషల్లో వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇది భాష అంటే. అర్థమైందా క్లియర్గా? ఇప్పుడు మీకు 6వ వచనంలో ఆన్సర్ ఉంది చూడండి, ఒకసారి చదవండి. 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. టైం ఎంత? కరెక్ట్ టైం చెప్పు. ఓకే, 8:15 లైవ్ చేస్తాను. కరెక్ట్గా చదవండి అమ్మా. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో మాట్లాడుట విని, తన 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 జాన్ది వేరు, రాజ్కుమార్ది వేరు, సారమ్మది వేరు, రేచల్ది వేరు, వేరే వేరే భాషలు. తన తన తన
అంటే వేరే వేరే భాషలు కలిగిన వారు వారి వారి భాషల్లో మాట్లాడుట వీళ్ళు విన్నారు. ఇంకా కిందికి వస్తే 8వ వచనం, మనలో ప్రతివాడు, ఈ 18 దేశాల నుంచి వచ్చిన ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట. మా దేశానికి సంబంధించిన భాష వీరు మాట్లాడుతున్నారేంటి? చైనీస్ మాట్లాడేశాడు ఎవరు? పేతురు గారు. చైనీస్లో మాట్లాడుతున్నారేంటి? కల్దీల భాష మాట్లాడుతున్నాడు మార్కు గారు. కల్దీల భాష మాట్లాడుతున్నారేంటి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ భాషలు మాట్లాడి వాళ్ళకు వారు చెప్పేస్తున్నారు. ఇది వీళ్ళ సామర్థ్యం కాదు, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సామర్థ్యం. వాళ్ళ నాలుకలను ఎవరు తీసుకున్నారు హ్యాండ్ ఓవర్లోకి? పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్నాడు. వారు ఊరికే బొమ్మల్లాగా ఉన్నారు తప్ప మాట్లాడిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడేవారు మీరు అది. కనుక 18 దేశాల నుంచి వచ్చిన వారికి ఆయా భాషల్లోనికి వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు 3000 మంది అండి. ఎంతమంది? ఎన్నో లక్షల మంది వచ్చింటారు కానీ 3000 మంది వీళ్ళు వినేపాటికే రక్షణ పొందుకుంటారు. ఇది మనం చూస్తాం. మీకు ఇది అర్థం కావాలి ఇక భాష అంటే ఏంటో. 11 క్రేతీలు అరాబీలు మొదలైన మనమందరము, అదిగో వీరు మన భాషలతో అన్నారు కానీ అర్థం కాని భాషలతో అనలేదు అక్కడ. సరే, ఈరోజు ఉన్న వాళ్ళు మాట్లాడే భాష ఏదైతే ఉందో ఆ భాష ఏ ఒక్కడికైనా అర్థమవుతుందా? సర్లే, మన చర్చిలో పొరపాటు పడి చైనీస్ వాడు వచ్చి కూర్చున్నాడు, వానికి తెలుగు అర్థం కాదు, హిందీ అర్థం కాదు, ఇంగ్లీష్ అర్థం కాదు. ఇప్పుడు ఈ పెద్దకోస్తలు భాష మాట్లాడతాడు, వానికి ఏమైనా చైనాలో అర్థమవుతుందా? అర్థమైతే కదా మాట్లాడాలా. వానికి చైనీస్లో అర్థమై మా భాషలో పాశ్చాత్య గారు మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాడు అనాలా? అవునా? మనకు మాట్లాడినా సబరికానే ఉంటుంది, వానికి కూడా అలాగే సబరిక మాదిరి వినబడుతుంది. అవునా లేదా? అంతేనానమ్మా? ఏం తేడా ఉండదు. కానీ ఇది అట్లా కాదు, ఇది వేరు. దీన్ని మళ్ళీ ఆధారం చేసుకుంటారు వాళ్ళు. చూసారా ఇక్కడ భాషలు ఉన్నాయి కనుక అబద్ధీకులను మనం పట్టుకోవాలి. ఇక 12వ వచనానికి వచ్చేద్దాం. అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదేమోగునో అని ఒకడితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని. ఇలాంటి వాళ్ళు ఉండే ఉంటారు. ఇంకా వీళ్ళు ఏదైనా కొత్తదిగా మనం వాడారామో మత్తు, అందుకే వీళ్ళు ఇలా చేస్తున్నారు అనుకుంటారంట కొందరు. రైట్. 14 అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా, నేను యూదియా మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవి ఎగ్గిన మాట వినుడే. మీరు ఊహించినట్టు మాతో ఉన్న ఈ 120 మంది మత్తులు కారు. ప్రొద్దు పుడిచి జామైనా కాలేదు కదా. అదే ఇక్కడ నుంచి మరలా వేరే ప్యాటర్న్ అర్థం పోతుంది. కనుక వాళ్ళతో అనేసాడండి, పైకి లేచి చెప్పేశాడు. అంటే యూదులకు, అక్కడున్న జనానికి, అక్కడున్న కాపురం ఉన్న వారికి వీరు మాట్లాడే వేరే భాష ఎలా కనబడింది? కాదు, ఏదో మద్యం పుచ్చుకున్నారు, పిచ్చిగా మాట్లాడుతున్నారు అన్నట్టు కనబడింది. కానీ వాళ్ళు వేరే భాషలో మాట్లాడుతున్నారు కదా. పేతురు అపోస్తలులు ఎట్లా మాట్లాడుతున్నారు? అక్కడ కాపురం ఉన్న వారికి హెబ్రీ భాష వస్తుంది కాబట్టి వీళ్ళు హెబ్రీ భాష కాకుండా వేరే భాష మాట్లాడినప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు నేను మీకు అర్థం కాని భాష మాట్లాడను కాసేపు, అవునా? మీకు ఎలా అనిపిస్తుంది? ఏం మాట్లాడుతున్నాడో, ఏం అర్థమవుతుందో మాకు ఏం అర్థం కావడం లేదనుకుంటారు మీరు.
అక్కడ కాపురం ఉన్నవారికి యూదియాలో ఉన్నవారికి యెరూషలేములో ఉన్నవారికి కేవలం హెబ్రీ భాష మాత్రం వస్తుంది కనుక ఈ పేతురు అపోస్తలుడు 120 మంది వేరే భాషలో మాట్లాడుతున్నారు కనుక వీళ్ళేమనుకున్నారంటే కొత్త మద్యం తాగారేమో అనుకొని స్థానికులు అనుకున్నారు. స్థానికులు, ఒకే భాష వచ్చే స్థానికులు. మీకు అర్థమైందో లేదో? కానీ అసలైన విషయము ఆయా భాషలు మాట్లాడే వారికి, ఆయా భాషలు ఉన్న వారికి వాళ్ళ భాషల్లో ఆల్రెడీ సువార్త వెళ్ళిపోయింది, వాళ్ళకి అర్థమైపోయింది, విన్నారు చెవుల్లో. అది మ్యాటర్ ఇక్కడ. ఆయా భాషలు వీళ్ళకి రావు కదా స్థానికులకి, అందుకే వీళ్ళకి పిచ్చిగా అనిపించింది. రైట్, ఇప్పుడు ఇక్కడ దాకా మనం చూసాము. దీన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చూసాం. ఇదంతా కూడా ఒక ప్యాటర్న్. దీన్ని ఈరోజు ముగించుకుందాం. ఇక 17 రేపు నుంచి మనం చూసుకుందాం. జాగ్రత్తగా వినాలి. చివరిగా నేను చెప్పే మాటలు అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 5వ వచనం, 4వ వచనం, 5వ వచనం కానీ, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం కానీ పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూడమని చెప్పాడు. ఎస్, 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ రావడం జరిగింది. 120 మంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా వారు ఆయా భాషల్లో ఉన్న వారికి సువార్త కూడా ప్రకటించారు. ప్రకటించిన తర్వాత వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు, బాప్తిస్మం తీసుకున్నారు. ఎడతెగక వాళ్ళు వాళ్ళతో పాటు ఉండిపోయారు. అవునా లేదా? తర్వాత పెంతెకోస్తు పండగ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు వారు వేరే దేశాలకి. ఇది మీకు తెలియాలి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్త వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వాళ్ళలోకి వచ్చాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే అపోస్తలులోకి వచ్చాడో, దానికోసం బైబిల్ మరొక విధానంగా చెప్తుంది. ఉదయం చూసాము, ఒకసారి చూద్దాం మరలా. రండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం చదవండి. అందుకేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్ము. దేవుని వరము అన్నాడు చూడండి అక్కడ. అమ్మ, దేవుని వరము నాకు దాహమునకు ఇమ్ము. దేవుని వరాన్ని నాకు దాహం తీర్చుకోవడానికి. దేవుని వరం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ. దేవుని వరం అంటే ఏంటి చెప్పండి? ఎందుకు? 2వ అధ్యాయము అపోస్తల కార్యములు 38 చూడండి. అదిగో పరిశుద్ధాత్మ వరం. ఇప్పుడు సమరయ స్త్రీతో ఏమని చెప్పాడమ్మా యేసుక్రీస్తు వారు? దేవుని వరం అంటే పరిశుద్ధాత్మను దాహం తీర్చడానికి అన్నాడు అక్కడ. పరిశుద్ధాత్మ ఏం తీరుస్తుంది? దాహం తీరుస్తుంది. దాహం తీర్చిన తర్వాత ఏం జరుగుతుంది చదవడమ్మా. అది ఎరిగి ఉంటే నీవు నన్ను అడుగుతావు, నేను నీకు ఏమిస్తానన్నాడు? జీవజలము ఇచ్చునని. అది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ జలము? జీవజలము. పరిశుద్ధాత్మను ఇంకో భాషలో ఏమంటుంది బైబిల్? మనం ఉదయం చూసాము జ్ఞాన స్నానం అని కూడా చూసాము. ఇప్పుడు బైబిల్లో అదే పరిశుద్ధాత్మను జీవజలము. రైట్. జీవజలం ఎక్కడ వస్తుందట? ఎక్కడ పుడుతుంది? చదవండి, కంటిన్యూ చేయి, చదవండమ్మా. జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి యాకోబు బావి లోతైనది, నా దగ్గర చేదుకోవడానికి తాడుంది, నీ దగ్గర చేదుకోవడానికి తాడు లేదు. ఆ బావిలో ఉన్న జీవజలం అనే, శరీరానికి జీవజలం అనే ఈ నీళ్లు నువ్వు ఎలా ఇస్తావు అని అడిగింది. ఆమె అలా అర్థం చేసుకుంది. తానును తన కుమారులను నా బావి నీళ్ళు త్రాగి మనకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా అడిగాను. భౌతికంగా ఆ బావి నీళ్ళు యాకోబే త్రవ్వి మనందరికీ ఇచ్చాడు. నువ్వు ఆయన కంటే గొప్పవాడివా? చదవడమ్మా.
ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ దప్పిగా కొనడు. కంటిన్యూ. మీరు ఆగిపోతున్నారు. అందుకు యేసు, అదిగో ఈ బావి, యాకోబు బావిలో ఉన్న నీళ్లు త్రాగేవాడు మరలా దప్పికొంటాడు. అంతేనా? నేనిచ్చే నీళ్లు త్రాగేవాడు ఎన్నడూ దప్పిక కొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై. ఎక్కడ ఊరుతుంది? వానిలో ఊరుతుంది, మనలో ఊరుతుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కడ ఊట ఉంది? నీలో ఉంది. నీలో ఉంది. ఊట ఎక్కడుంది? ఏమండి, ఊట నీళ్ళు ఎలా ఉంటాయి చెప్పండి ఒకసారి. సలిమి అంటారు కదా, సలిమి. ఊట నీళ్ళు ఎలా ఉంటాయి చెప్పండి. మనకు కావాల్సిందాన్ని తీసుకున్న తర్వాత మరలా ఏమవుతుంటాయి అవి? మనకు కావాల్సిందాన్ని తీసుకున్న తర్వాత మళ్ళా యథావిధిగా అయిపోతుంది కాసేపటికి. ఇప్పుడు మీరు గమనించండి, యేసుప్రభు ఏం చెప్పాడు? నీవే ఊట అన్నాడు. నీలోనే పెడతా నేను ఊట అన్నాడు. అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చిన తర్వాత నీళ్ళేమవుతున్నాయి? ఊట అసలు ఉంటుంది. అయిపోవు ఎప్పటికీ. ఏం కావు? ఏమండి, ఊటనే నీళ్ళు ఎప్పటికీ అయిపోవు. ఆ నీళ్ళు ఎప్పుడు కూడా ఊరుతూనే ఉంటాయి. ఊట అనేది ఊరుతూనే ఉంటుంది. బావిలో నీళ్ళు చూశారు కదా మీరు, తోడే కొద్ది బావిలో నీళ్ళు మళ్ళీ ఏమవుతుంటాయి? అది లేకపోతే బావిలో నీళ్ళు ఎప్పుడో అయిపోతాయి. ఊటది. అందుకే బోర్లో నీళ్ళు చూడండి, మీరు బోర్ వేస్తారు, అర్ధగంట సేపు బోర్ వేస్తారు. బంధువులు వచ్చినారు అనుకోండి, ఒక 20-30 మంది, రోజుకి 5 సార్లు వెళ్తూ వస్తుంది బోరు. అయినా సరే ఏమవుతుంటాయి నీళ్ళు? ఊరకపోతే అయిపోయినాయి. అట్లనే ఈ పరిశుద్ధాత్మ దేవుడు వరముగా మనలోకి వచ్చిన తర్వాత నీళ్ళు ఏమవుతుంటాయి? అది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది అవసరం మీకు, అందుకే చెప్తున్నా. నీళ్ళు మనలోనే ఊరుతాయి. అవి జీవజలపు నీళ్లు మనలోనే ఊరుతాయి. అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పొందుకున్న తర్వాత మనలో జీవజలం అనే ఊట ఉంటుంది. ఆ ఊట అనేది మనలో ఉంటుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం, 7వ అధ్యాయం 39 చదవాలి, నాకు టైం లేదు. 7:39 37 చదవండి. ఎక్కడి నుంచి పారుతాయి? కడుపులో నుండి జీవజల నదులు పారునంట. కడుపులో నుంచి ఏం పారుతుంది? బావి కాదు ఇది, ఊట కాదు ఇది, నదే పారుతుందంట. అర్థమవుతుందా మీకు? కడుపులో నుంచి అంటే ఆ పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుకుంటారో వాళ్ళలో నుండి బయటికి చిన్నగా నీళ్ళు వచ్చి ఆ తర్వాత అది నిదానంగా ఏమవుతుందంట? నది అవుతుందంట. అంటే పరిశుద్ధాత్మను పొందుకున్న వానిలో జీవజల నది ఉంది. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానో మీకు అర్థం కావాలి. వెరీ గుడ్. ఇప్పుడు అపోస్తల కార్యం 2వ అధ్యాయానికి వస్తే వీరందరూ కూడా ఏం పొందుకున్నారు? పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అంటే వీళ్ళలో నుండి ఇప్పుడు ఏం పారాలి బయటికి? జీవజలపు నది. రైట్. కాస్త మీకు నేను ఒక మ్యాప్ చూపిస్తాను. అది మొదటి మ్యాప్ చూడండి. అబ్రహాము ప్రయాణం చేసిన దేశములు మ్యాప్ కనపడిందా? అడ్డంగా పెట్టుకున్నారా? అక్కడ ఏమైనా గోషేను కనబడుతుందా? ఈ లాస్ట్లో రెఫీదు చదవండి. ఎతాము, రెఫీదీము. కింద ఎర్ర సముద్రం కనబడుతుందా? అది ఎర్ర సముద్రం చూడండి. అది ఇట్లా వి మార్కులో ఉంది కదా, ఇట్లా అది ఎర్ర సముద్రం. ఇక్కడ గోషేను ఉంది కదా, దాని సైడ్ ఇక్కడ ఒకటి ఏదో చెట్టు మాదిరి కనబడుతుంది చూసారా? ఆ కింద బార్డర్ నుంచి పైకి వరకు కనబడుతుంది చూడండి.
మహాసముద్రం అండి. ఇది పైన కనబడుతుంది చూడు, కర్మేలు ఉంది కదా, ఇదంతా మహాసముద్రం అంటే మధ్యధరా సముద్రం. దానికి టచ్ కింద నుంచి వచ్చింది చూడు, ఆటకొచ్చి 1 2 3 4 5 6 7 చీలికలుగా మారింది చూడది. ఇది నైలు నది. ఏంటిది? ఇక్కడ ఐగుప్తు దగ్గర పైన ఎక్కడో ఆరంభమైందండి. అది కింద ఆరంభమయ్యి ఆ నైలు నది 7గా చీలి ఎక్కడికి వెళ్ళి కలుస్తూ ఉంది? నది చిన్నగా ఆరంభమవుతుంది, అనేక నదులను కలుపుతుంది అది. అవునా? అక్కడక్కడ కలుపుకుంటూ వస్తాయి. కలుపుకొని చివరికి నది ఎక్కడికి పోతుంది? సముద్రంలో కలుస్తుందండి. ఇది భూమి యొక్క భౌగోళికమైన ఒక పిక్చర్ మీకు చూపించాను. ఇది మీకు అర్థం అవ్వాలి, భౌగోళిక సంబంధమైన పిక్చర్ మీకు అర్థం అవ్వాలి. ఏ నదైనా సరే ఎట్లుంటుంది? ఒక దగ్గర చిన్నగా ఆరంభమయ్యి ఆ కొండ మీద నీళ్ళు, ఈ కొండ మీద నీళ్ళు, ఆ వంకలో నీళ్ళు, ఈ వంకలో నీళ్ళు అన్నీ ఏమవుతాయి? ఒక దగ్గర చేర్చబడి ఒక నదిగా మారి ఆ నది మరలా ఇలా చీలికలయ్యి అన్నీ కలిసి సముద్రంలో ఈ భూమి మీద జరుగుతున్న కార్యాలు మీకు కనబడుతున్నాయి. ఓకేనా? మరి అలాగే ఇంకొక సృష్టి ఉంది, అదే ఆత్మ సంబంధమైన సృష్టి. ఏ సృష్టి? ఆత్మ సంబంధమైన సృష్టి కూడా ఉంది. మళ్ళీ ఈ సృష్టిలో కూడా ఇలాగే జరగాలి. వింటున్నారా? మీరు జాగ్రత్తగా ప్రతి విషయాన్ని వింటేనే మీరు అర్థం చేసుకోగలరు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎవరిలోకి వచ్చింది? చక్కగా చెప్పాలి, మీరు చక్కగా చెప్పాలి. 120 మంది మీదకి వచ్చింది. ఇప్పుడు వాళ్ళల్లో పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత వాళ్ళల్లో ఏమి ఊరుతూ ఉంది? జీవజలపు ఊట. జీవజలపు అది ఊట ఏమైపోతా ఉంది? నిదానంగా నదిగా మారుతూ ఉంది. రండి, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము మొదటి వచనం చదవండి. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖమునుగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన క్రింద నుండి పారుచుండెను. ఇది మీరు గమనించాలి. యెహెజ్కేలు గారికి చూపిస్తున్నాడు దేవుడు. అర్థమైందా? యెహెజ్కేలు గారికి ఏం కనబడుతుంది? ఒక మందిరం. మందిరం అంటే పాత నిబంధన కాలంలో ఉన్న మందిరం. మీరు నమూనా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీ మైండ్లోకి రావాలి. వచ్చిందా? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలములో నుండి అంటే మందసం దగ్గర నుండి, కరుణాపీఠం దగ్గర నుంచి, యేసయ్య సింహాసనం దగ్గర నుండి నీళ్ళు ఏమవుతున్నాయి? నిదానంగా గుమ్మముల కింద, గుమ్మం అంటేదే కదా, ఆ గుమ్మం కింద నుండి అతి పరిశుద్ధ స్థలంలో నుండి పరిశుద్ధ స్థలంలోకి, పరిశుద్ధ స్థలంలో నుండి ఆవరణంలోనికి, బలిపీఠం దగ్గర నుండి రైట్కి ఇట్లా దక్షిణానికి తిరుగుతున్నాయి. దక్షిణం అంటే ఇదే కదా, రైటే కదా. దక్షిణ హస్తం అంటే ఏదే? చెప్పండి సార్, అదే కదా. అంటే ఇలా తూర్పు వైపునికి బయలుదేరి బయటికి ద్వారం దగ్గరికి రాగానే ఇలా బయటికి బయలుదేరుతున్నాయి నీళ్ళు. అది స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. దేవాలయంలో నుండి, దేవుని సింహాసనం దగ్గర నుండి ఆ నీళ్లు బయలుదేరి గుమ్మం గండ దేవుని ఆలయానికి బయటికి వచ్చేస్తున్నాయి నీళ్ళు. 2వ వచనం. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మ మార్గమున నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు బోవు దారిని బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కన నీళ్ళు, అదిగో గుమ్మానికి కుడి పక్కన నీళ్ళు ఏమవుతున్నాయంట? ఉబుకుతున్నాయి. ఊట కనబడుతుందా? ఇదే కదా యేసుప్రభువు వారు కొత్త నిబంధనలో చెప్పారు. ఊట ఆరంభమైందా? చిన్న ఊట ఊబికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలకరను చేత పట్టుకొని
కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్ళి ఒక స్కేల్ ఇచ్చాడు, 1000 మూరలు కొలిచాడు. ఆ నీళ్ళు గుండా అంటే నీళ్ళు ద్వారా నీళ్ళు వైపున నన్ను నడిపింపగా, ఇప్పుడు నీళ్లు పారుతున్నాయి కదా, 1000 మూరలు దాన్ని కొలిచాడు. అంటే 1000 మూరలు అక్కడ నుంచి 1000 మూరలు కొంచెం ఎక్కడి నుంచి నీళ్లు పారే దగ్గర నుంచి 1000 మూరలు కొలిచిన తర్వాత అక్కడికి పోయేపటికి నీళ్లు ఉబికిన నీళ్ళంతా ఏమైపోయాయంటే కొందము చీలమండలం. అంటే చీలమండలం అంటే ఇక్కడ అరికాల వరకు నీళ్ళు అరికాల వరకు వచ్చాయి. అంటే కాలు పెడితే అరికాలు మురిగిపోతుంది అంతే. నేను చెప్పింది అర్థమైందా? గుమ్మం కాటు నుంచి బయలుదేరిన నీళ్ళు 1000 మూరలు వెళ్ళి కొలిచేపాటికే అక్కడికి వెలిచేపాటికి నీళ్ళు చీలమండలం అంటే పాదాలు మాత్రమే మురుగుతున్నాయి అంతే. అన్ని నీళ్ళు ఉన్నాయి అంతేడా. రైట్, ఆ నీళ్ళు పరిగెడుతూనే ఉన్నాయి. ఇంకా ఏమండి చదవాలి. మరలా 1000 మూరలు అంటే ఇంకొంచెం 1000 మూరలు ముందుకు పోగా అక్కడ నీళ్ళు ఎన్ని ఉన్నాయి తెలుసా? ఇవే నీళ్ళు ఇక్కడికి వచ్చేసినాయి అంటండి. ఇక్కడికి వచ్చేసినాయి మరలా. మల అంటే నడుము, వీటికి వచ్చేసాయి. వచ్చిందా నది? ఊట ఏమైపోయింది సార్? చాలా పెద్ద అయిపోయింది, నదిగా మారింది. ఇప్పుడు ఇది ఎలా మారుతుంది? నదిగా మారుతుంది. చూడండి, ఎక్కడ ఊట 1000 మూరలు 1000 మూరలు 1000 మూరలు 1000 మూరలు, చీలమండలం, మోకాళ్ళు, మొల. ఇప్పుడు ఈదంతా ఈలాడుతున్నాడు. ఇట్లా నది అయిపోయింది. ఈ నదిలోనే కదా ఎవరైనా ఈలాడేది. చూడండి, ఈత కొడుతున్నాడు చూడండి. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీలాయను. అప్పుడు ఆయన ఇప్పుడు చెప్పాడు, ఆయన చూచితివి కదా చెప్పి నది యువతలకు తీసుకొచ్చాడు. నేను తిరిగి రాగా నది తీరమున ఇరుపక్కల చెట్లు విస్తారముగా, నదికి యువతల అవతల చెట్లు కనబడుతున్నాయి. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను ఈ నీళ్లు ఉబికి తూర్పుగా ఉన్న ప్రదేశములకు పారి అరబాలోనికి దిగి సముద్రంలో పడును. చూసారా? ఈ నీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి పారుతున్నాయమ్మా? ఎక్కడ దేవాలయం దగ్గర చిన్నగా ఆరంభమయ్యాయి. ఎక్కడ ఆరంభమయ్యాయి? నిదానంగా 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 ఈదినంత నీళ్ళయి నది అయిపోయింది. నది ఎక్కడికి పోయి కలుస్తూ ఉంది? అర్థం చేసుకుంటున్నారా? ఇక్కడ మీకు 47వ అధ్యాయము ఏదైతే యెహెజ్కేలు గారికి దర్శనం కనబడిందో అదే లూకా అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథం వరకు అదే సిచ్యువేషన్. మీకు అర్థం అవ్వాలి. అపోస్తుల కార్యములు 28 అధ్యాయాలు పూర్తి వివరణ ఇందులో చెప్పాడు. ఎట్లంటారా? నేను జాగ్రత్తగా చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. అపోస్తులలోనికి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ రాగానే వాళ్ళల్లో ఏమి ఉబికింది? ఇప్పుడు వాళ్ళు ఆ జీవజలపు ఊటను ఏం చేశారు? ఊటను బయటికి పంపించేశారు. ఊట బయటికి వేస్తున్నారు. ఊట ఎప్పటికీ కూడా తీసుకోపో అంటుంది, ఇతరులకు ఇస్తుంది. ఇప్పుడు ఊట బయటికి తీసినప్పుడు ఎంతమంది రక్షించబడ్డారు? ఆరంభమైంది చీలమండలం వరకు. అర్థమైందా? ఇప్పుడు ఆ ఊట మరలా ఎక్కువైతుంది, ఇంకా 5000 మంది. ఆ తర్వాత ఇంకా ఊట ఎక్కువైతుంది, అనేకులు రక్షించబడుతున్నారు. అవునా లేదా? మరి గమనించాలి. అంటే చిన్న ఊట దేవాలయంలో ఆరంభమైంది. దేవాలయం అంటే అర్థం ఏంటి?
ఈ 120 మందే దేవుని ఆలయం. దేవుని ఆలయం ఎవరంటే ఈ 120 మంది లేదా 12 మంది ఎవరైతే ఉన్నారో పునాదులు, వీరే దేవుని ఆలయం. వీళ్ళలో నుండి ఆత్మ సంబంధమైన ఆలయమైన వీళ్ళలో నుండి ఊట ఆరంభమైంది. ఇది యెహెజ్కేలు గారు చూస్తున్నారు. ఇది పాత నిబంధనలో ఉన్న ఆలయం కాదు, భవిష్యత్తులో వచ్చే ఈ రాళ్ళనే ఆలయం. అపోస్తులు మొదటి శతాబ్దపు క్రైస్తవం అనే ఆలయం. ఆ ఆలయంలో నుండి ఏం పరిగెడుతూ ఉంది? ఇప్పుడు పేతురులో నుంచి ఏం పరిగెడుతుంది? అపోస్తుల్లో నుంచి ఏం పరిగెడుతుంది? జీవజలపు ఊట. అది కాస్త నిదానంగా 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 ఏమవుతా ఉంది? నది అయిపోయింది. నది అయిపోయిన అది దేంట్లో పోయి కలిసిందండి? సముద్రమే అన్య జనాంగం. ఏంటి ఈ నది దేంట్లో పోయి కలిసింది? మత్తయి ఆ అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఉన్న కొర్నేలి ఇంటిలోకి కలిసింది. అక్కడి నుంచి అన్య జనాంగానికి ద్వారము తెరవబడింది. అంటే ఈ నది ఎక్కడికై పోవునో ఆ నీళ్లు కూడా, ఉప్పు నీళ్ళు కూడా ఏమైపోతున్నాయి అంటే, ఈ నది ఎవరిలో ఉంటే వాళ్ళు మంచిగా బతుకుతారు. అర్థమవుతుందా? ఉప్పు నీళ్ళను కూడా మంచినీళ్ళుగా మార్చేస్తుంది అది. అర్థమవుతుందా? అవునా? అన్నీ మారిపోతాయి. ఇది మార్చేస్తుంది, మొత్తం అందరిలోకి జీవం తీసుకొస్తుంది. ఇది అందరిలోకి జీవం తీసుకొస్తుంది. ఇది చూడండి, మీకు ఆత్మ సంబంధమైన ఒక నదిని కనబరుస్తున్నాను నేను ఇప్పుడు. భౌతికంగా మీరు నైలు నదిని చూశారు, గంగా నదిని చూశారు, కృష్ణా నదిని చూశారు, ఎన్నో నదులు ఉన్నాయి. ఇవి భూమి మీద చీలుతున్న నదులు, భూమి మీద కనబడుతున్న నదులు. కానీ ఆత్మీయంగా కూడా ఒక నదిని మనం గమనిస్తున్నాం. అపోస్తుల యొక్క ఊట, వాళ్ళలో నుండి బయలుదేరిన నది ఈరోజు ప్రపంచం అనే అన్ని జనాంగంలోనికి ఆ నది బయలుదేరింది. ఇప్పుడు నీలో నాలో ఆ నది ఉంటే నువ్వు ఎందుకు కొలాయికి ఓపెన్ చేయకుండా దానికి బియ్యం వేసావు? చెప్పండి. నిజంగా మనలో ఊట ఉంటే మనం ఎందుకు ఆ నదిని బయటికి పంపించాం? మనలో లేదు కనుక సువార్త చెప్పడం లేదు. నువ్వు సువార్త చెప్పకపోతే బయటికి ఊట రావడం లేదు. నీలో ఉంటే కదా ఊట బయటకు వస్తుంది. ఊట ఉంటే కష్టంగా అది వస్తుంది. ఊట రావడం లేదు బయటకంటే లేదు, లోపల లేదని అర్థం. లోపల లేదండి. వాళ్ళలో ఉంది కనుక వాళ్ళు చెప్పక మానలేదు. ఆ ఊట వెళ్ళిపోతూ ఉంది. రండి మళ్ళా దీన్ని యెహెజ్కేలు గ్రంథం కంప్లీట్ చేసుకుందాం. 47:8 వచనము. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను ఈ నీళ్లు ఉబికి తూర్పుగా ఉన్న ప్రదేశమునకు పారి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు, సముద్రం అంటే అర్థం ఏం చేసుకుంటారు మీరు? అన్య జనాంగం, అవిధేయులైన వారము మనమే. వడిగా పారు ఈ నది వచ్చు చోట్లెల్లా జలచరములన్నీ అదిగో బ్రతుకును అనే మాట మాట్లాడాడు. చూడండి, 3,000 మంది ఏమయ్యారు? 5,000 మంది ఏమయ్యారు? అది అపరాధముల చేత పాపముల చేత చచ్చి ఉన్న మనము క్రీస్తు యేసునందు బ్రతికాం. అంటే ఈ నీళ్లు మనుషులను ఏం చేస్తుంది ఇప్పుడు? అది జీవజలం, బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును గనుక చేపలు బహు విస్తారమగును. చేపలంటే మనుషులు పట్టు జాలరులుగా చేస్తానన్నాడు కదా, అది చేపలంటే మనమే. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ. మరి బ్రతికే నది నీలో పెట్టుకొని నువ్వు ఎందుకు బ్రదర్ కొలాయి ఉప్పకుండా జిప్పేసి పెట్టుకున్నావు దానికి? ఆ నది నీలోనే ఉంది. మీరు నది నీళ్ళు ఎవడైనా పరిగెత్తుకుంటూ వస్తుంటాడండి ఎండాకాలంలో, ఓడు అని చెప్పేసి నీళ్ళు కావాలా చచ్చిపోయి ఉంటాడు. నీళ్ళు ఏమో మనము. ఇప్పుడు ఎంతోమంది మన ముందు కొని ఊపిరిలో ఉన్నారు, చావు బతుకుల్లో ఉన్నారు. మనము జీవజలపుని ఇవ్వాలి. మనం లోకంలో వాళ్ళకి జీవజలం ఎక్కడుంది? మీ దగ్గరే ఉంది, మీలోనే ఉంది. మీరు ఇవ్వకపోతే ఎట్లా? మీ కొలీగ్స్కి, మీ స్నేహితులకి, మీ బంధువులకి, మీ మిత్రులకి జీవజలం నది మీలోనే ఉంది.
మీరు దానికి తాళం వేసేసారు, కుళాయికి చచ్చిపోతున్నారు. దానికి బాధ్యులు మనమే అవుతాం. ఏమంటే జీవజలాన్ని నీ దగ్గర పెట్టుకుంటే ఇట్లా హాస్పిటల్కి వెళ్తామండి, పాము కరిసిందండి, వాళ్ళ దగ్గర పాముకు విరుగుడు అయిన మందులు ఉన్నాయండి, కానీ మేము ఏమంటున్నారండి, ఎట్లుంటుంది పరిస్థితి? చచ్చిపోతావు నువ్వు. దానికి కారణం ఎవరు అవుతారు? అట్లా అంటారా? వాళ్ళు అనరు కదా. వెంటనే ఏం చేస్తారు? ఇంజెక్షన్ వేసి నీకు ఎక్కించి విరుగుడు చేస్తారు, నిన్ను బ్రతికిస్తారు. అంటే ఈ లోకంలో ఉన్నవారు బ్రతకడానికి మందు ఎవరితో ఉంది? మనతోనే ఉంది మందు, ఔషధం. మనం వీకపోతే ఎట్లా? మనం వీకపోతే ఎట్లా చెప్పండి మీరే. మరియు ఏన్గేది పట్టణం మొదలుకొని ఎనెగ్లాయిము పట్టణం వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రములో ఉన్నట్లు సకల జాతి అంటే ఎవరు? మొత్తం అందరం, మొత్తం చేపలు దాని యందు బహు విస్తారముగాను ఉండును. అయితే ఆ సముద్రము బురద స్థలములు ఉబికి స్థలమును ఉప్పగలవే ఉండి బాగుకాక ఉండును. నదీ తీరమున పెరుగును. ఎక్కడ? ఎక్కడి నుంచి? ఏది పరిశుద్ధ స్థలము? ఏది దేవుని మందిరము? సంఘము, అపోస్తులు, అదే సంఘం. ఆ రోజు వాళ్ళే కదా పరిశుద్ధులు. అపోస్తులు పరిశుద్ధులా కాదా? పరిశుద్ధ స్థలము నుండి పారుచున్నది గనక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకు, వాటి ఆకులు అది జీవజలపు వృక్షాలు ఇవి. ఇప్పుడు మీ దగ్గరే ఉందన్నమాట ఆకులు. అపోస్తుల దగ్గర ఉన్న ఆకులు, ఔషధం ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? మన చేతిలో ఉంది, మన దగ్గర ఉంది. ఔషధం మనతో పెట్టుకొని మనం సమాజానికి ఔషధం ఇవ్వకపోతే ఎట్లుంటుంది చెప్పండి? ఔషధం అంటే ఏంటి? మెడిసిన్ మనతో పెట్టుకొని, ఆత్మ సంబంధమైన మెడిసిన్ మనతో పెట్టుకొని, మనలో పెట్టుకొని మనం దాచిపెట్టుకొని లాకేసిస్తే మరి లోకంలో ఉన్న వాళ్ళు ఎలా బ్రతుకుతారో చెప్పండి? మెడిసిన్ని నీ చేతిలో పెట్టుకుని ఉన్నాం. మన పిల్లలకు జ్వరం వస్తుంది విపరీతంగా, మన చేతిలో పెట్టుకున్నాం, బీరువాలో పెట్టుకున్నాం టాబ్లెట్స్, మన పిల్లలకు వేయడం లేదు. ఏమవుతారు వాళ్ళు? చచ్చిపోతారు. మెడిసిన్ ఉంటేనే వెంటనే ఏం చేస్తాం మనం? జ్వరం రాగానే, కాళ్ళ నొప్పులు రాగానే, చేతుల నొప్పి రాగానే, తలనొప్పి రాగానే, అదిగో నా దగ్గర జెండు బామ్ ఉంది, నా దగ్గర పలానా సారడాన్ ఉంది, నా దగ్గర పలానా డోలోఫో ఉంది అని చెప్పేసి ఇచ్చేస్తామే, వేసుకుంటారే, బాగుపడతారే. మరి మనం ఈరోజు ఈ ప్రపంచంలో బతుకుతున్న, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా చచ్చిపోయినవాడు. వీళ్ళకు జీవజలం ఎవరిదే ఉందంటే మనతో ఉంది. జీవజలం మన దగ్గర ఉంది. ఈ జీవజలాన్ని మనం వాళ్ళకి ఇవ్వాలి. మనలో నుంచి ఊటగా బయటికి వెళ్ళాలి, మనలో పెట్టాడు దాన్ని. రైట్. ప్రకటన గ్రంథము చివరిగా నాకు 5 నిమిషాలు మాత్రమే ఉంది. 22వ అధ్యాయం చదువుదాం తొందరగా. 22వ అధ్యాయము తొందరగా. మరియు స్ఫటికము వలె మెరియునట్టి కనబడుతుందా? మరి జీవజలపు నది ఎక్కడి నుంచి వస్తుంది? అది పరలోకంలో నుంచే పంపించబడింది. యేసుక్రీస్తే పంపించాడు. ఆ యొక్క పరిశుద్ధాత్మ కోసమే మాట్లాడుతున్నాడు ఇక్కడ. పట్టణము అనగా యెరూషలేము, యెరూషలేము అనగా సంఘము. దేవుని గొర్రెపిల్ల సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధుల మధ్యన ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. మీరు ఈ నదనకనే నిజంగా పరలోకంలో ఉంటుంది. పరలోకంలో దేవుడు వస్తాడు. అది మన పరలోకానికి వెళ్ళిన తర్వాత ఉండే నదులు ఇవే నాకు అర్థం చేసుకోకూడదు. ఇది ఆత్మీయంగా అపోస్తుల ద్వారా ఆరంభమైన నది. దీని ఏదో పరలోకంలో ఉంటుంది, పట్టణం ఉంటుంది, ఏదో ఉంటుంది అనుకోకూడదు మనం. ఇలాగే చెప్తున్నారు అందరూ. యాజ్ ఇట్ ఈజ్గా ఇది భవిష్యత్తులో ఉంటుందని చెప్తున్నారు. కానీ ఇది రూపకలంకారంగా రాయబడింది.
ఈవల ఆవల జీవవృక్షం ఉండెను. ఈ మాట ఏజ్కేల్లో చూశారు మీరు. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను వినియోగించును. ఔషధం అయిపోయింది. ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరింది. ఏజ్కేల్ గ్రంథంలో చెప్పింది ప్రవచనము ఇక్కడ నెరవేరింది. అంటే ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నది కూడా అపోస్తుల కార్యం నుంచే చెప్తున్నాడు. ఇది అపోస్తుల కార్యంలో జరిగిందే చెప్తున్నాడు ఇక్కడ ఇది. కనుక టోటల్గా మనము ఆ యొక్క నది ఎవరితో ఉంది? ఇప్పుడు మనతోనే ఉంది. జీవజలపు నది మొదట్లో వాళ్ళతో ఉంది. అది ఎలా పరిగెట్టింది? చీలమండలము, మోకాళ్ళు, మొల, ఆ తర్వాత ఈదినంతగా తర్వాత సముద్రంలో కలిసింది. అంటే అన్ని జనాంగానికి రక్షణ వచ్చింది. జీవరాశులన్నీ, అందులో ఉన్న జీవరాశులన్నీ కూడా ఏమయ్యాయి? బ్రతికాయి. ఇప్పుడు ఎక్కడికైతే ఆ జీవజలం, ఈ వాక్యం ఎవరిలోకైతే వస్తుందో వాళ్ళందరినీ కూడా ఏం చేస్తుంది? ఇది బ్రతికిస్తుంది. నా మాట విన్నవాడు ఎన్నడూ మరణించాడు, మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. కనుక ఇప్పుడు మనం జీవజలములు పొందుకొని ఉన్నాము. మరలా మనం ఈ జీవజలాన్ని ఎవరికి ఇవ్వాలి? సమాజానికి ఇవ్వాలి. దాచిపెట్టుకుని మనలో ఉంటే కాదు. అనేకులు చచ్చిపోవడానికి కారణం మనమే అవుతాం. కనుక ఔషధం మనతో పెట్టుకొని, మెడిసిన్ మనతో పెట్టుకొని, స్వస్థపరచడానికి కావలసిన మెటీరియల్ అంతా మనతో పెట్టుకొని మనం ఊరికే చూస్తూ ఉంటే చాలా డేంజర్ అని మీరు అర్థం చేసుకోవాలి. కనుక జీవజలపు నది ఎవరితో ఉంది? ఇప్పుడు మనతో ఉంది, నాలో ఉంది. కనుక మీలో ఉంది అని అనుకుంటే మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఈ జీవజలపు నది ఊట అనేకులకు కొల ఇప్పండి. కొల ఇప్పండి. ఇప్పి అనేకులకు ఏం చేయండి? దాహం దాహం అంటున్న యేసుక్రీస్తుకి ఆమె నీళ్ళు ఇచ్చి దాహం తీర్చింది. ఆమెకు కూడా ఆయన పరిశుద్ధాత్మనిచ్చి దాహము తీర్చాడు. ఇప్పుడు ఆమె ఏం చేసింది? ఊర్లో వాళ్ళందరికీ వెళ్ళి ఏం చేసింది? చెప్పింది. మొత్తం అందరిని తీసుకొచ్చింది. అంటే ఆ ఊట అందరికీ ఇచ్చింది ఆమె. మొత్తం ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా ఏమన్నారు తెలుసా? నువ్వు చెప్పిన మాటను బట్టి కాదు కానీ మేము ఈయనను బట్టి, ఈయన చెప్తున్న మాటను బట్టి ఈయన లోకరక్షకుడని మేము గ్రహించుచున్నాము అని అన్నారు వాళ్ళంతా. అది అప్పటికి వాళ్ళు నమ్మారు. కానీ అప్పుడు నమ్మినా నమ్మకపోయిన తర్వాత 8వ అధ్యాయం అపోస్తలుల కార్యం వచ్చేప్పటికే ఆ సమరయులందరూ కూడా మారిపోయారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అది జీవజలపు నది వాళ్ళ మీద వాళ్ళలోకి వచ్చేసింది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఈ జీవజలపు నది ఎవరితో లేదు, మనతోనే ఉంది. ఇది మనలోకి వెళ్ళాలి. మనలో నుంచి బయటికి మరలా సమాజంలో ఉన్న చచ్చిపోయిన వాళ్ళందరిలోకి వెళ్ళాలి. వారిని బ్రతికించే ఔషధం ఎవరితో ఉంది? ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఔషధము మనతోనే ఉంది. కనుక ఇంత గొప్ప బాధ్యతను, ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ఆ దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేయకుండా మనం బ్రతుకుదాం. అందుకే సువార్త చెప్పాలి. సువార్త చెప్పకపోతే ఇతరులు బ్రతకరు. అది మన బాధ్యత, మన భుజాల మీద వేయబడింది.